గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కురవాల్సిన వర్షం కంటే కూడా 8% తక్కువగా వర్షం కురిసింది. 14 జిల్లాల్లో లోటు వర్షం కురవగా 3 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక 16 జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. జూలై నెలలోనూ సరైన వర్షాలు ఉండవని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలతో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉందని లెక్కలు చెప్తున్నాయి. ఇక జూలైలో వర్షాలు ఆశించినంతగా కురుస్తాయా? అన్నదాతల పరిస్థితి ఏంటి? ఈ ఎల్ నీనో ప్రభావం నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఇదే విషయంపై డీఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఈ ఎల్ నీనో ప్రభావం వల్ల అయితే లోటుపాటు వర్షం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంకా దీని ప్రభావం ఎంత ఉంటుంది? సో ఎల్ నీనో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తక్కువ వర్షపాతం ఉంది చాలా చోట్ల. ఓకే, అయితే కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా చెప్తున్నాను. తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణలో పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం మినిమం 8 అల్పపీడనాలు ఏర్పడతాయి. 4 నెలల మాన్సూన్ సీజన్ ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వర్షాకాలం అంటాం మనం. ఈ వర్షాకాలంలో కనీసం 8 నుంచి 10 అల్పపీడనాలు ఏర్పడాలి. అంటే నెలకి 2 చొప్పున యావరేజ్గా అల్పపీడనాలు ఏర్పడాలి. కానీ జూన్ మంత్ మొత్తం ఒక్క అల్పపీడనం కూడా ఏర్పడలేదు. జనరల్గా మాన్సూన్ను డ్రైవ్ చేసేది, ఋతుపవనాలని డ్రైవ్ చేసేది అల్పపీడనాలు, వాయుగుండాలు. తుఫాన్ అని మనం అంటాం, కానీ తుఫాన్ ఎప్పుడు కూడా మాన్సూన్లో తుఫాన్ రాదు. అక్టోబర్ నుంచి డిసెంబర్లో వస్తుంది తుఫాను, లేదా ఏప్రిల్ మేలో తుఫాన్ సీజన్. ఎక్కువ వర్షం, అల్పపీడనాలు, వాయుగుండాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ జూన్ నెలలో ఒక్క అల్పపీడనం కూడా ఏర్పడలేదు. దానికి కారణం ఏంటంటే ఎల్ నీనో కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు ఎల్ నీనో వీక్ ఎల్ నీనో ఉంది, మరింత స్ట్రాంగ్ అవుతుంది. దాంతోపాటు ఎల్ నీనోతో పాటు ఐఓడి, ఇండియన్ ఓషన్ డయాపోల్, హిందూ మహాసముద్రంలో ఇక్కడ మన బంగాళాఖాతం కానీ అరేబియా సముద్రం కానీ హిందూ మహాసముద్రంలో భాగాలు. సో ఇప్పుడు ఫస్ట్ అల్పపీడనం, సీజన్స్ ఫస్ట్ అల్పపీడనం ఏర్పడ్డది. ఇప్పుడు మనం అక్కడ చూస్తే కనుక ఇది అల్పపీడనం అక్కడ సర్కిల్గా కనిపిస్తుంది కదా. సో ఇది అల్పపీడనం. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ దగ్గరలో అల్పపీడనం ఉంది. లో ప్రెషర్ ఏరియా ఓవర్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జైనింగ్ నార్త్ ఒడిశా వెస్ట్ బెంగాల్ కోస్ట్ పర్సిస్ట్ ఓవర్ ది సేమ్ రీజియన్. అసోసియేటెడ్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఎక్స్టెండ్ అప్ టు 7.6 కిలోమీటర్ అబోవ్ మీన్ సీ లెవెల్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక అల్పపీడనం అన్నది కనిపిస్తుంది. సో ఈ అల్పపీడనం ఒడిశా, బెంగాల్ తీరాన్ని, అదేవిధంగా నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే వాయువ్య బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో అల్పపీడనం ఉంది. సో దీని ఇంపాక్ట్ వల్ల మాన్సూన్ డ్రైవ్ కాబోతుంది. ఇప్పటి వరకు కవర్ కాని ప్రాంతాల్లో కూడా ఋతుపవనాలు వెళ్ళబోతున్నాయి. సో దీని ఇంపాక్ట్ ఫస్ట్ తెలంగాణలో స్టేటస్ కనుక్కుందాం. అసలు తెలంగాణ స్టేటస్ ఏంటి? తెలంగాణలో ఇవాళకి యావరేజ్గా 8% తక్కువ వర్షం కురిసింది. 8% అంటే నార్మల్ రెయిన్ఫాలే. కానీ కొన్ని జిల్లాల్లో నార్మల్ ఉంది, కొన్ని జిల్లాల్లో మరీ ఎక్కువ కూడా వర్షపాతం లోటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే హనుమకొండ జిల్లాలో ఏకంగా 69% తక్కువ వర్షపాతం కురిసింది. అట్లాగే వరంగల్ జిల్లాలో 58% తక్కువ వర్షపాతం కురిసింది. ఇవి రెండు కూడా అగ్రికల్చర్ ఏరియాస్, వరంగల్, హనుమకొండ జిల్లాలు ఎక్కువ. అట్లాగే మీకు మహబూబాద్లో 20% తక్కువ వర్షం కురిసింది. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో 30% తక్కువ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో 18% తక్కువ వర్షం కురిసింది. ఆదిలాబాద్లో 17% తక్కువ. మంచిర్యాలలో 12% తక్కువ వర్షపాతం కురిసిన పరిస్థితి ఉంది. అట్లాగే కరీంనగర్ జిల్లాలో 28% తక్కువ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్లో 23% తక్కువ కురిసింది. కామారెడ్డిలో 22% తక్కువ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో ఏకంగా 44% తక్కువ వర్షం కురిసింది. జనగాంలో 32% తక్కువ వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 32%, యాదాద్రి భువనగిరిలో 32% తక్కువ వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 44% తక్కువ వర్షం కురిసింది. సో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో చాలా వరకు తక్కువ వర్షపాతం మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ జిల్లాలు. అంటే మనం చూసిన జగిత్యాల కానీ, పెద్దపల్లి కానీ, హన్మకొండ కానీ, వరంగల్ కానీ,
మహబూబాబాద్ కానీ, రాజన్న సిరిసిల్ల కానీ, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి. సో వర్షం ఎక్కడ కావాలి? సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అవుద్ది, రూరల్ ఏరియాస్లో పడితే పంటలకు మంచిది, పంటలు పండించడానికి. కానీ దాదాపు 15 to 20% ఇంకా వ్యవసాయం కూడా స్టార్ట్ కాలేదు జూలై ఫస్ట్ వీక్ వచ్చిన. సో 8% సాధారణం కంటే 8% తక్కువ వర్షం కురిసినా కొన్ని చోట్ల 60-70%, 40%, 30% తక్కువ వర్షం కురిసింది. ఎక్కడ ఎక్కువ కురిసింది? రంగారెడ్డి జిల్లాలో 38% ఎక్కువ కురిసింది. రంగారెడ్డి జిల్లా అంటే సిటీ, మన ఇప్పుడు అంత సిటీ అంతా రంగారెడ్డి జిల్లా కదా. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, కాజాగూడ, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు అయితే వర్షం ఎక్కడైతే పడద్దో, ఎక్కడైతే రోడ్లు కొట్టుకుపోతే అక్కడ వర్షం పడ్డది. సో దానివల్ల మనకు ఏం కనిపిస్తుంది? 8% తక్కువ వర్షపాతం కనిపిస్తుంది. కానీ వర్షం ఎక్కడైతే ఎక్కువ పడద్దో అక్కడ పడింది. ఎక్కడైతే రూరల్లో కొంచెం దక్షిణ తెలంగాణ జిల్లాలు పర్లేదు. దక్షిణ తెలంగాణలో జోగులాంబ గద్వాల్లో 36% తక్కువ, వనపర్తిలో 31%, బట్ నల్గొండలో 39% ఎక్కువ వర్షం పడింది. సూర్యాపేటలో 20% ఎక్కువ పడింది. ములుగులో 16% ఎక్కువ పడ్డది. అట్లాగే ఖమ్మంలో 12% ఎక్కువ వర్షపాతం కురిసింది. సో ఇది ఓవరాల్గా ఫిగర్స్. సో సౌత్ తెలంగాణ ప్రస్తుతం మనం చూస్తే కనుక సౌత్ తెలంగాణ ఇస్ కంఫర్టబుల్ పొజిషన్. ఇక్కడ మనకు ఈ పిక్చర్లో చూస్తే ఎక్కడైతే ఎల్లో కానీ లేకపోతే ఆరెంజ్ కలర్లో ఉన్న చోట తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నట్టు. కానీ మీరు దక్షిణ తెలంగాణకు వచ్చేస్తే కనుక రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్లో కొంచెం సిచ్యువేషన్ పర్లేదు. మహబూబ్నగర్లో కూడా కొన్ని చోట్ల అంటే గద్వాల, వనపర్తిలో కొంచెం ఓకే, బట్ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలో పర్లేని సిచ్యువేషన్. బట్ మీరు నార్త్ తెలంగాణ చూడండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇవన్నిట్లో కూడా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. సో నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఏంది? ఈ నెక్స్ట్ వారం రోజుల ఫోర్కాస్ట్ ఏందన్న చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ ఫోర్కాస్ట్ ఒకసారి చూస్తే కనుక ఫర్ తెలంగాణ నెక్స్ట్ 5 రోజుల ఫోర్కాస్ట్ మనం చూస్తే చూడండి, ఉత్తర తెలంగాణలో ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూస్తే రామగుండం, ఈ పైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో ఈ 5-6 రోజుల్లో దాదాపు 12-13 సెంటీమీటర్ల వర్షపాతం కనిపిస్తుంది. అదే సౌత్ తెలంగాణకు వచ్చేసరికి ఆ వర్షం తగ్గుతుంది. మీరు చూడండి, హైదరాబాద్ వరకు వచ్చేసరికి పెద్దగా లేదు. సో నార్త్ తెలంగాణలో నెక్స్ట్ 5-6 రోజుల్లో వర్షాలు ఎక్కువ పడతాయి. సౌత్ తెలంగాణకు వచ్చేసరికి పెద్దగా వర్షపాతం ఉండదు. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే నార్త్ తెలంగాణలో, ఈస్ట్ తెలంగాణలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. సెంట్రల్ తెలంగాణలో వర్షాలు తక్కువ, పర్లేదు. సెంట్రల్ తెలంగాణ నుంచి కిందికి వచ్చే కొద్దీ సౌత్ తెలంగాణలో వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. సో నార్త్ తెలంగాణ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, కొంచెం మెదక్ పూర్తిగా రాకపోవచ్చు. ఈ నెక్స్ట్ 5-6 డేస్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. వెదర్ మోడల్ అందరు అంటారు వాతావరణ శాఖ చెప్తే వర్షం పడదు అని చెప్పి. ఇది కూడా ఒక శాస్త్రం, అది యాక్యురేట్గా 100% అదే అవుతుందని చెప్పలేరు. సో దీనిలో ఈ మోడల్స్ ప్రకారం సూచిస్తుంది అంటే ఎక్కువ శాతం వర్షాలు నార్త్ తెలంగాణలో పడే అవకాశం ఉంది నెక్స్ట్ 5-6 రోజుల్లో అని చెప్తున్నారు. సో ఇదే జరిగితే మంచిదే కదా. నార్త్ తెలంగాణలో ఇప్పుడు చాలా తక్కువ వర్షాలు ఉన్నాయి. అయితే నార్త్ తెలంగాణలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఇటువంటి జిల్లాలో, జగిత్యాల, ఈ జిల్లాల్లో నెక్స్ట్ 5 రోజుల్లో వర్షాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దిస్ అల్పపీడనం. ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తోటి ఈ వర్షాలన్నీ కూడా కురుస్తాయి. అయితే అల్పపీడన వర్షాలు ఎక్కువ ఎఫెక్ట్ మనకు అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ అల్పపీడనానికి సంబంధించిన ఎఫెక్ట్ మీరు చూడండి, మహారాష్ట్రలో నాసిక్ ఈ ప్రాంతాల్లో, ముంబై కానీ, నాసిక్ కానీ చాలా ఎక్కువ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. లైక్ ముంబై ప్రాంతాల్లో దాదాపు 61 సెంటీమీటర్ల వర్షం ఈ 5 రోజుల్లో పడుతుందని చెప్తున్నారు. మన తెలంగాణలో మొత్తం ఏదైతే ఉందో ఈ సీజన్ మొత్తం కొన్ని జిల్లాల్లో, నల్గొండ లాంటి, లేకపోతే జోగులాంబ, గద్వాల్ లాంటి జిల్లాల్లో ఒక సీజన్ మొత్తంలో 61 సెంటీమీటర్లు పడుతుంది. అటువంటిది 5 రోజుల్లోనే ముంబై పరిసర ప్రాంతాల్లో, ముంబై కానీ, నాసిక్ కానీ, మాలేగావ్ కానీ, ఇంకా నాసిక్ ప్రాంతాల్లో అయితే 98 సెంటీమీటర్ల వర్షపాతం 5 డేస్లో ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో నాసిక్ అంటే గోదావరి జన్మస్థానం, నాసిక్, త్రియంబక్, మంచిది. అక్కడ వర్షాలు పడ్డ
మన కిందికి వస్తే మంచిదే. కానీ ఇంకో వెదర్ మోడల్ 20 to 30 సెంటీమీటర్ చూపిస్తుంది. సో మహారాష్ట్రలో ఎక్కువ భారీ వర్షాలు, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో కోస్టల్ మహారాష్ట్ర, మధ్య మహారాష్ట్రలో కృష్ణా గోదావరి జన్మస్థానాలు ఏవైతే ఉన్నాయో, అంటే కృష్ణా జన్మస్థానం మహాబలేశ్వర్, ఆ ప్రాంతంలో వర్షాలు పడతాయని చెప్తుంది. గోదావరి జన్మస్థానంలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. సో అది మంచిదే మనకు. అక్కడ ప్రాజెక్టులు మహారాష్ట్రలో నిండితే కనుక కిందికి వాటర్ మనకు వస్తుంది కాబట్టి మంచిదే. బట్ తెలంగాణలో ఈ 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయి, కానీ అత్యంత భారీ వర్షాలు ఏమి ఉండవు. 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు ఉండవు, పడతాయి ఓ మాదిరిగా. విదర్భలో భారీ వర్షాలు మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల గోదావరికి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. కృష్ణాకి లేదు కానీ గోదావరికి ఫ్లడ్ ఇమీడియట్గా రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే మధ్యప్రదేశ్లో, విదర్భలో, ఆ తర్వాత మహారాష్ట్రలో, అంటే విదర్భ ఆల్సో పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలో ఇంకా పర్టికులర్ చెప్పాలంటే విదర్భలో, మధ్య మహారాష్ట్రలో, కొంకణ్ అండ్ గోవా అంటారు. కొంకణ్ తీరం అంటే ముంబై అంతా కూడా కొంకణ్ తీరం వస్తుంది. ఎస్పెషల్లీ అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఇటు గుజరాత్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కర్ణాటక వరకు, మంగళూరు వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత భారీ వర్షం ఈ అల్పపీడనం వల్ల మనకు కురిసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే మధ్యప్రదేశ్ కానీ మిగతా చోట్ల కూడా ఉంది. సో తెలంగాణలో ఇది సిచ్యువేషన్. తెలంగాణలో నార్త్ తెలంగాణ ఉంటుంది, అంటే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్లో కొంచెం మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు ఎక్కడైతే తక్కువ పడ్డాయో అక్కడ పడతాయి. మరీ ఎక్కువ అని కూడా మనం ఏం చెప్పలేం. సో ఇది ఓవరాల్గా అంటే ప్రెడిక్షన్ నెక్స్ట్ 2-3 డేస్లో. ఇప్పుడు ఇవాళ చూస్తే విదర్భ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఇవాళ ఎక్కువ వర్షం పడవచ్చు. రేపు చూస్తే మనకి మళ్ళీ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువ వర్షం చూపిస్తుంది. కొంచెం నార్త్ తెలంగాణలో కూడా పడతాయి. ఎల్లుండి చూస్తే గుజరాత్, మధ్య మహారాష్ట్ర ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడతాయని వెదర్ మోడల్ చూపిస్తున్నాయి. అట్లాగే 6th వెళ్ళినా సరే 6th ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు ఈ అల్పపీడన ప్రభావంతో మనకు కురిసేందుకు ఆస్కారం ఉంది. దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పెద్దగా వర్షం పడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఉత్తర తెలంగాణ మాత్రం ఉంటుంది. సో ఓవరాల్గా ఒకసారి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన డెఫిసిట్ రెయిన్ఫాల్ చూసాం. దేశవ్యాప్తంగా ఎంత రెయిన్ఫాల్ ఉంది, ఎంత వర్షపాతం ఇప్పటి వరకు నమోదైందన్న స్టాటిస్టిక్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. స్టేట్ వైజ్, సబ్ డివిజన్ వైజ్ చూస్తే కనుక దేశవ్యాప్తంగా మొన్న మనం చూసినప్పుడు 42% తక్కువ రెయిన్ఫాల్ ఉండే. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది, 38% తక్కువ రెయిన్ఫాల్కి వచ్చింది. ఈ రాబోయే వారం రోజుల్లో పడే దాంతో నాకు తెలిసి రెయిన్ డెఫిసిట్ విల్ కమ్ టు నెక్స్ట్ వారం రోజుల్లో ఒక 25% దాకా రావచ్చు. 25% తక్కువ దేశం రెయిన్ఫాల్ అన్నా ఎక్కువనే. ఎల్నినో కారణంగా ఐఎండీ ప్రెడిక్ట్ చేసింది ఒక 10% తక్కువ పడుతుంది అనుకుంది, కానీ ఇప్పుడు 38% లెస్ రెయిన్ఫాల్ ఇంకా ఉంది. మెయిన్ ఎక్కడ ఎక్కువ మనకు కనిపిస్తుందంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఫ్లడ్స్ వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ కానీ, అస్సాం, మేఘాలయ, ఆ తర్వాత సిక్కింలో. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో 45% తక్కువ పడ్డది, అస్సాం, మేఘాలయలో 50% తక్కువ రెయిన్ఫాల్ ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో 48% తక్కువ ఉంది. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడ, ఎందుకంటే అక్కడ టూ మచ్ రెయిన్ఫాల్, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అస్సాం, మేఘాలయ కొండ ప్రాంతాలు కదా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఇక్కడ చాలా సాధారణ వర్షపాతమే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు అస్సాం, మేఘాలయ అంటేనే మనకు గుర్తొచ్చేది చిరపుంజి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడేది చిరపుంజి మాసిన్రామ్. అక్కడ సంవత్సరానికి 1000 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. మేఘాలయ పేరులోనే మేఘాలయ అని పెట్టారు, ఎప్పుడు కూడా మేఘాలు ఉంటాయి కాబట్టి. సో అక్కడ ఇంకా కూడా నిన్న ఇంత వరదలు వచ్చినా 50% తక్కువ రెయిన్ఫాల్ అంటున్నారు. సో అక్కడ పెద్దగా క్రాప్స్ ఏముండవు. అస్సాంలో ఉంటాయి క్రాప్స్, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, మేఘాలయలో కానీ క్రాప్స్ పండించే తక్కువ. సో నార్త్ ఈస్ట్లో పెద్దగా పడకుండా ఇబ్బంది ఉండదు. అయితే జార్ఖండ్లో 54% తక్కువ వర్షపాతం, బీహార్లో 48% తక్కువ వర్షపాతం ఉంది. ఈస్ట్ ఉత్తరప్రదేశ్లో 52% తక్కువ, వెస్ట్ ఉత్తరప్రదేశ్లో 38% తక్కువ, ఉత్తరాఖండ్లో 41% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇట్లా మీకు చాలా చోట్ల కూడా లెస్ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. ఢిల్లీలో 32%, పంజాబ్లో 48% తక్కువ,
హిమాచల్ ప్రదేశ్లో 20% తక్కువ, జమ్మూ కాశ్మీర్లో 22% తక్కువ వర్షాలు నమోదయ్యాయి. బట్ జమ్మూ కాశ్మీర్ లడఖ్లో నిన్న ఆకస్మిక ఫ్లడ్స్ కూడా వచ్చాయి. వెస్ట్ రాజస్థాన్లో 14%, ఈస్ట్ రాజస్థాన్లో 6%. ఎందుకంటే వెస్ట్ రాజస్థాన్ దేశంలోకెల్లా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం, థార్ ఎడారి ఉండే ప్రాంతం, బికనీర్, జోధ్పూర్, జైసల్మీర్ ఇవంతా కూడా అక్కడ తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇంకా ఋతుపవనాలు రాలేదు అక్కడ దాకా, మనకు ఋతుపవనాలు వచ్చాయి. కానీ ఒడిశాలో 39% తక్కువ ఉంది, ఈస్ట్ మధ్యప్రదేశ్లో 56% తక్కువ రెయిన్ఫాల్ ఉంది, గుజరాత్లో 68% తక్కువ ఉంది, సౌరాష్ట్ర కచ్ కూడా ఎడారి 91% తక్కువ ఉంది, కొంకణ్ అండ్ గోవాలో 34%, మధ్య మహారాష్ట్రలో 53% తక్కువ ఉంది, మరాఠ్వాడాలో 36%, విదర్భలో 38%, ఛత్తీస్గఢ్లో 59%. ఇట్లా దేశంలో ఎక్కడ చూసినా లెస్ రెయిన్ఫాల్. ఇంకా ఉన్న దానిలో సౌత్ ఇండియానే నయం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో 36% ఎక్కువ కురిసింది, కోస్తా ఆంధ్రలో 12% తక్కువ, అట్లాగే తమిళనాడులో 34% తక్కువ, కోస్టల్ కర్ణాటకలో 34%, నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో 22% తక్కువ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలో 44%, కేరళలో 33% తక్కువ. దేశవ్యాప్తంగా చూస్తే 38% లెస్ రెయిన్ఫాల్ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఏదైతే మనకు కనిపిస్తుందో అది కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది జస్ట్ బికాజ్ ఈ అల్పపీడనాలు ఏవైతే ఏర్పడలేదో ఆ అల్పపీడనాలు ఇప్పుడు ఏర్పడడానికి ఒక అల్పపీడనం ఏర్పడంతో మోస్ట్ ఆఫ్ ది కొంత ఈ రెయిన్ఫాల్ డెఫిసిట్ అన్నది తగ్గడానికి ఆస్కారం మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు ఎక్కడ వర్షం పడుతుందంటే తెలంగాణలో ఆదిలాబాద్లో నేను చెప్పినట్టు ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ వర్షం పడుతుంది. తర్వాత ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో రాబోయే 3-4 రోజులు ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తున్నాం వర్షం. ఉట్నూరు కానీ, నిర్మల్ కానీ, అట్లాగే జగిత్యాల జిల్లాలో కూడా వర్షం మనం చూస్తున్నాం. ఎక్కువ అనుకున్నట్టే ఈ అల్పపీడన ఎఫెక్ట్ మనకు జార్ఖండ్, వెస్ట్ బెంగాల్తో పాటు విదర్భ మీద కూడా పడుతుంది. విదర్భతో పాటు భోపాల్ అంటే మధ్యప్రదేశ్ మీద కూడా ఈ అల్పపీడన ఎఫెక్ట్ ఉంది. అక్కడ మంచి వర్షాలు కురుస్తున్నాయి. సో లెట్స్ హోప్ ఈ రెయిన్ఫాల్ డెఫిసిట్ పూర్తిగా కాకుండా ఈ రాబోయే ఏదైతే అల్పపీడనం ఉందో ఈ అల్పపీడనం వల్ల కొంత అయినా కవర్ అయ్యి రెయిన్ఫాల్ డెఫిసిట్ తగ్గుతుంది అని మనం ఆశిద్దాం. బట్ తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నార్థన్ పార్ట్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా పడితే కనుక వైజాగ్ ఇటువంటి చోట్ల ఉత్తర కోస్తాలో మాత్రమే మనకు వర్షాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాబోయే 1-10 రోజులు కూడా పెద్ద సిగ్నిఫికెంట్గా తెలంగాణలో ఉన్న రెయిన్ఫాల్ డెఫిసిట్ ఏమైనా తక్కువ అవుతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా పెరిగినా పెరగచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నార్థన్ పార్ట్స్ విల్ బీ మోర్ ఎఫెక్టెడ్. నార్థన్ తెలంగాణలో ఎక్కువ, ఉత్తర కోస్తాలో కూడా బహుశా 4th, 5th అట్లా వర్షాలు పడేందుకు ఎక్కువ ఆస్కారం మనకు కనిపిస్తుంది. బికాస్ ఈ అల్పపీడనాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల. సో ఫైనల్లీ ఇదంతా ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. ఎస్, డెఫిసిట్ రెయిన్ఫాల్కి ఎల్నినో ఒక కారణం. మనకు ఎల్నినో కంటే ఐఓడి, ఇండియన్ ఓషన్ డయాపోల్, అది కూడా ఫేవర్గా లేదు. ఈ జూలై తర్వాత కొంచెం ఫేవర్గా ఇండియన్ ఓషన్ డయాపోల్ వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో అంటే ఏం లేదు, పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు వేడెక్కడం. ఎల్నినో అంటే చాలా మంది, లానినో అంటే దానికి ఆపోజిట్. పసిఫిక్ మహాసముద్ర జలాలు కూల్గా ఉండడం, చల్లగా ఉండడం. ఉండాల్సిన సాధారణ టెంపరేచర్ కంటే 2 degrees ఎక్కువ అవుతుంది ఎల్నినో సమయంలో. లానినో సమయంలో ఉండాల్సిన టెంపరేచర్ కంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండే జలాలు 2 degrees తక్కువ చల్లగా ఉండడం. ఈ వేడిగా ఉండడం వల్ల మనం చూసాం, ఫ్రాన్స్లో లాంటి చోట్ల 43-44 degrees టెంపరేచర్స్ అయ్యి చాలామంది చనిపోయారు కూడా. 1500 మంది చనిపోయారు ఫ్రాన్స్లో 43 degrees అంటే, ఎందుకంటే కూల్ దేశం కదా, వాళ్ళు ఏసీలు పెట్టుకోరు మనలాగా, సమ్మర్ కోసం ప్రిపేర్గా ఉండరు. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్ట్రీమ్ వింటర్ కూడా -degreesలో పోతుంది కదా. సో ఫ్యాన్స్ తప్ప ఏసీలు పెట్టుకోరు. సడన్గా బాడీ టెంపరేచర్ అలవాటు కాదు కదా, మనం అంటే ఉష్ణమండలంలో ఉన్నాం కాబట్టి మనకు అలవాటు అవుతుంది. సో దాంతోపాటు వర్షాలు తక్కువ మొత్తం అన్ని చోట్ల ఉంటాయని చెప్పలేదు. ఎల్నినో ఇయర్స్లో 2019లో 23లో మనకు మంచి వర్షమే పడ్డది. బికాస్ అంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా తక్కువ వర్షపాతం ఉంటుంది ఎల్నినో ఇయర్లో. పర్టికులర్గా ఇండియాలో తక్కువ ఉంటుంది, చైనాలో ఎక్కువ ఉంటుంది అట్లా అన్నది మనం చెప్పలేము. సో ఇండియాని ఎక్కువ డామినేట్ చేసేది ఇండియన్ ఓషన్ డయాపోల్. అంటే
హిందూ మహాసముద్రంలోని ఐఓడి అన్నది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐఓడి పాజిటివ్గా లేదు, నెగటివ్గా ఉంది ఇప్పటి వరకు. జూలై 15th ఆగస్టు తర్వాత పాజిటివ్గా మారే అవకాశం ఉంది. అప్పుడు వర్షాలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ ఐఓడి పాజిటివ్ అయితే ఏంటంటే అల్పపీడనాలు ఎక్కువ ఏర్పడతాయి. ఎక్కువ అల్పపీడనాలు ఏర్పడితే వర్షాలు ఎక్కువ పడతాయి. ఇంతకుముందు ఈ నెల మొత్తం అల్పపీడనాలు ఏర్పడలేదు, అందుకని వర్షాలు తక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. సింపుల్ లాజిక్. ఈ ఎల్నినో వస్తే ఏంది అంటే అల్పపీడనాలు ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఉండదు. ఆ ఫార్మేషన్ని ఎల్నినో అన్నది అడ్డుకుంటుంది. ఐఓడి ఇండియన్ ఓషియన్ డయాపోల్ నెగటివ్ ఉంటే కూడా దాన్ని సపోర్ట్ చేయదు అల్పపీడనాలు ఏర్పడడానికి. సో ఆగస్టు నుంచి కొంచెం పరిస్థితి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అంటారు. సో ఎంత ఇంప్రూవ్ అయినా చాలా గ్యాప్ ఉంది కదా, 38% ఉంది. జూలై ఆగస్టులో నార్మల్గానే ఎక్కువ వర్షం పడాలి జూన్ కంటే కూడా. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బట్ రైతులు అయితే ఆల్టర్నేటివ్ క్రాప్స్కు రెడీ ఉండాలి. నీళ్ళు ఎక్కువ తీసుకోలేని పంటకైతే సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఏ ప్రాజెక్ట్లో కూడా నీళ్ళు లేవు. చూద్దాం, మహారాష్ట్రలో వర్షాలు పడి తర్వాత కృష్ణా గోదావరిలో వర్షాలు పడితే దానివల్ల మనకేమన్నా పైన వర్షాలు పడ్డా మన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది చూద్దాం. కొంచెం గోదావరి బెల్ట్లో అయితే వర్షాలకి ఛాన్స్ ఉన్నట్టు వెదర్ మోడల్ చూపిస్తున్నాయి. సో ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ స్టేట్ ఇంటూ జగన్ న్యూస్.